టాటా సియారా వర్సెస్ కియా సెల్టాస్ మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తారో మనకు తెలియచేయండి. నేనైతే లుక్స్ పరంగా టాటా సియారాని, అలాగే ఫీచర్స్ పరంగా లేదా ఇంటీరియర్ పరంగా కియా సెల్టాస్ ని సెలెక్ట్ చేసుకుంటాను. మీ ఇంప్రెషన్ ఏంటో మనకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ సేల్స్ నెంబర్ పరంగా చూసుకుంటే మా ఏరియాలో నేను ఎక్కువ కియా సెల్టాస్ చూసాను, కానీ టాటా సియారా అంతగా చూడలేదు. అదే నిజమా కాదా అని చెప్పేసి సేల్స్ నెంబర్ రీసెర్చ్ చేస్తే మార్చ్ వరకు అయిన నెంబర్స్ లో టాటా సియారా 23,000 యూనిట్స్ సెల్ చేసి ఉంటే కియా సెల్టాస్ మాత్రం 30,000 యూనిట్స్ కన్నా ఎక్కువ సెల్ చేసింది. అది కాకుండా టాటా సియారా ప్రొడక్షన్ లో సనంద్ ఫ్యాక్టరీలో ఏదో ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి కొద్దిగా లేట్ అయ్యాయి డెలివరీస్. అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ విషయంలో స్క్రీన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ కెపాసిటివ్ టచెస్ ఎక్కువ ఉండడం వల్ల టాటా సియారాని అందరూ కూడా లుక్స్ పరంగా ఇష్టపడి కియా సెల్టాస్ ని, ఎందుకంటే లోపల బటన్స్ అన్ని కూడా చాలా బాగా యూస్ చేశారు కియా వాళ్ళు. అండ్ టాటాస్ రిలయబిలిటీ పెద్ద ఇష్యూ, సో దానివల్ల ఎక్కువ పీపుల్ కియాని సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దగ్గర 15 lakhs బడ్జెట్ ఉంటే మీరు కియా సెల్టాస్ తీసుకుంటారా, టాటా సియారా తీసుకుంటారా? మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.